హలో గాయస్, మేము బస్సు పోరగలం. మా ఛానల్లో ఇలాంటి వీడియో పెడతాను అసలు నా కళ్ళ కూడా దించలేదు. మా ఫ్రెండ్ సంజయ్ కుమార్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసు అనేది ఖమ్మంలో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, కొన్ని మీడియాలు ఎట్టబడితే అట్లా న్యూస్ రాస్తున్నాయి, గంజా తాగి చచ్చిపోయాడు, అమ్మాయి కోసం పోయి చచ్చారు. అలాంటివి ఏం జరగలేదు. అది జరిగిన ఏందో మేము చెప్తాం. ఎందుకంటే వాడు కలిసి తిరిగి మాతో ఎప్పుడైనా మాతో ఉండేటాడు. ఆ రోజు 5ంటికి హైదరాబాద్ నుంచి వచ్చి కూడా నైట్ 11 దాకా తిరిగింది మేము. ఎవడు పడితే ఇష్టం వచ్చిన కరెక్ట్ కాదు. అసలు ఆ రోజు జరిగిన స్టోరీ ఏంటంటే, వాడు 5 గంటలకి హైదరాబాద్ నుంచి మా కర్ణగిరి రావడం జరిగింది. కర్ణగిరి వచ్చిన తర్వాత వాడు ఇంట్లో బ్యాగ్ పెట్టి వచ్చి మా అందరితో గడిచిండు. గడిచినప్పుడు కూడా వాడు మీరు అన్నట్టు ఒక 2 సెట్ చేసుకున్నాను అనుకో, వాడు అంత హ్యాపీగా మాతో ఉండడు. ఫస్ట్ జాబ్ వచ్చింది మామ, మీ 10 వినాయకుడిని పెడితే ఈసారి వినాయకుడు ఇప్పిస్తా మామ అని చెప్పిండు. అంత హ్యాపీగా ఉన్నాడు మాతో. అంత హ్యాపీగా ఉన్నాడు, అంత మంచిగా ఉంది. వాడు ఇంట్లో పోయిన దాకా కూడా మేము అందరం కలిసే తిరిగాడు. నైట్ 11 వరకు కూడా. నైట్ 1:30కు వాళ్ళ అన్నకి కాల్ చేసి మెసేజ్ చేసి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినోడు ఇంటికి తిరిగి రాలేదు. కరెక్ట్గా వాళ్ళ అన్నకి 1:50కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న నన్ను ఇక్కడ అమ్మ చికెన్ సెంటర్ కాడ నన్ను చంపేస్తున్నారు అన్న, తొందర రానని కాల్ చేసిండు. కాల్ చేసినప్పుడు వాళ్ళ అన్న అడావుడిగా ఆయన 1:40కి బస్ దిగి 1:50కి ఇంట్లోకి వెళ్ళాడు. బ్యాగ్ కింద పెట్టేసరికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి అడావుడిగా అమ్మ చికెన్ సెంటర్ కాడికి వచ్చిండు. అమ్మ చికెన్ సెంటర్ కాడికి వచ్చిన తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు అనేది ఏమీ లేకపోయేసరికి ఆ అన్న ఏం జరిగింది, వెనుక్కొచ్చేసరికి మళ్ళీ ఇంటికాడి దగ్గరకు వచ్చేసరికి వాయిస్ మెయిల్ అనేది అన్నకు పెట్టడం జరిగింది. ఏమని పెట్టాడు, అన్న నన్ను కట్ట మీద చంపుతున్నారు అన్న, తొందర రాని అని. ఇంకో మెయిల్ కూడా సేమ్ అంతే సెండ్ చేసి లైవ్ లొకేషన్ అనేది మాకు సెండ్ చేసిండు. లైవ్ లొకేషన్ సెండ్ చేసేసరికి మీరు 2:00కల్లా కట్ట మీద ఉన్నాం. కట్ట మీద ఉండేసరికి ఏం జరిగిందంటే, వాడు బండి డూమ్ లైట్ అనేది పలగొట్టి ఒక బీర్ సీసా సగం పలగొట్టి ఉంది. ఇంకా సగం ఆ రోజు మన నిర్ధారం కాలేదు. తర్వాత వాడిని తెలిసిన ప్రకారం ఏం జరిగిందంటే, వాడిని బాగా కొట్టి కాళ్ళ మీద కూడా కొట్టి చంపేసి మొత్తం కాలువలో వేసి ఒక బీర్ సీసా వాడి పాయింట్ లోపల అయితే వెళ్ళింది. ఆ రోజు పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేశారంటే చేశారు కానీ ఎంక్వైరీ అనేది మాకు అనుకూలంగా రావట్లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకని ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక ఎంపీ కొడుకు ఎంత జరిగింది, ఇన్ని రోజులు అయితే టైం తీసుకోరుగా, 50 సెకండ్లో పట్టుకొని వస్తారు. ఇంతవరకు మా పాలే నియోజకవర్గం ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఉట్టప్పుడు ఏదో ఓట్లు కావాలని మా చుట్టూ తిరుగుతారు కానీ ఇలాంటి ఇష్యూలు జరుగుతారు రారు. ఓట్లప్పుడు మాత్రం 10 సార్లు వచ్చిండు. తర్వాత మాకు బియ్యంగడపాలెం అవతల కొంజర్ల గ్రామంలో మాకు బాడీ అనేది కానొచ్చేసరికి మేము అందరం అడావుడిగా ఆడికి వెళ్ళిన తర్వాత బాడీ తీసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చింది. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మేమేం చేసినాం, ఆడ ఎస్ఐల కైట్గా అందరూ వచ్చి డిఎస్పీలు అందరూ వచ్చి ఏం చెప్పారు, మీకు న్యాయం జరుగుతుంది కానీ మాకు టైం కావాలి. ఎన్ని రోజులు కావాలని మేము అడిగినాం. టైం పడుతుంది అమ్మా, ఫోన్ దొరికింది కదా క్యూలు, మాకు టైం పడుతుంది అమ్మా అన్నాడు. ఓకే టైం దొరికింది, మాకు ఆడుకొచ్చి సమాధానం చెప్పడం కాదని మేమేం చేసినాం, వాడిని ర్యాలీగా నుంచి తీసుకొని వచ్చిన తర్వాత రోడ్ల మీదకి మేము అందరం ఎక్కినాం. రోడ్ల మీదకి ఎక్కి మాకు న్యాయం జరగాలి, ఏదైనా ఇప్పుడే జరగాలి అన్నట్టు మేము పోరాడితే ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేశారు, పోరాడే మంచి మంచి పేర్లన్నీ పేర్లు రాపించి కేసు ఫైల్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మేము పోరాడేది ఒక గంజాయి గురించి కాదు, దేవుడి గురించో కాదు, మా ఫ్రెండ్ గురించి మేము పోరాడుతున్నాం. మా ఫ్రెండ్ గారు ఎందుకు మిస్ అయ్యిండు, వాడు ఏదో ఇక్కడ ఉండేటోడు కూడా కాదు, హైదరాబాద్లో ఉండేటోడు. ఆ రోజు ఏదో పంట కోసం వచ్చిండు. దీనికి వీలైనంత సాయం మీరు చేయాలా. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మాకు ఇంత సపోర్ట్గా నిల్చోండి. కానీ ఇక్కడ బ్యాడ్ రూమర్స్ అలాంటి ఏమీ రాయకాకండి. మీకు వీలైతే సాయం చేయండి, లేకుంటే మీరు అడగకుంటుండండి. కానీ బ్యాడ్కి మాత్రం ప్రమోషన్ చేయకాకండి. వాడు ఒక మంచి వ్యక్తి, వాడు ఎలా అంటాడో మాకు వెరక. వాడు అసలు ఏం జరిగిందంటే స్టోరీ కూడా నేను వీడియో తీసి మీ ముందుకు పెడతాను. ఏం జరిగింది అన్న మాటలేదు అని, అసలు ఏం జరిగింది. ముందుగా మాకు అతను మిస్సింగ్ అయిన కాడి నుంచి అతను డెడ్ బాడీ దొరికేంత వరకు మాకు సహకరించిన రిపోర్టర్స్, ఎన్టీవీ, సాక్షి, TV9, టీ ఛానల్, RTV ఛానల్స్, వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఆ బాబు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ కోర్స్ తీసుకుంటున్నాడు. బెంగళూరులో జాబ్ వచ్చింది, సిటీలోనే అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు మాకు వచ్చి కలిశాడు. నేను షటిల్ ఆడుకుంటుంటే కూడా దగ్గరకు వచ్చి అన్న బాగున్నావా, ఏం చేస్తున్నావు పలకరించాడు. సో నాకు జాబ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాను అన్న అని చెప్పేసి నాతో కూడా అన్నాడు. నాతో మాట లాస్ట్ మాట కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే, మెయిన్గా నేను చెప్పవలసింది, మీకు చేతనైతే సహాయం చేయండి. మీరు రాయకపోండి. ఇది సోషల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వేరే ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు తోచేట్టు మాత్రం రాయమాకండి. అవసరమైతే అసలు మీరు వాడి గురించి చెప్పడం బంద్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని గంజాయి తాగి చచ్చిపోయాడు, అమ్మాయి కోసం పోయి చచ్చిపోయాడు, డ్రగ్స్ మాఫియా డ్యాను అది అని చెప్పి పుకార్లు లేవకండి.
ఎందుకు అనవసరంగా అమాయకుడి మీద మీరు లేని పుకారు లేపి ఆ కేసును మీరు మూవ్ అవ్వకుండా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. వాడు మీకు ఏమైనా అన్యాయం చేసిండా? పోనీ మిమ్మల్ని ఏమైనా అన్నాడా? ఎస్పెషల్లీ నిన్న సాయంత్రం మేము విన్నాము, ఒక యూట్యూబ్ ఛానల్ అతను డెడ్ బాడీ దగ్గర పూలమంది దొరికిందని చెప్పేసి అన్నాడు. నాకు తెలిసి నాకు ఎందుకు ఆ యూట్యూబ్ ఛానల్ మీద డౌట్ వస్తుంది. వాడే మేబీ మా వాడినట్టు పురుగుల మందు పోసి ఆ పురుగు డబ్బా పక్కన పెట్టిండేమో, మరి మాకు కూడా తెలియదు. ఎందుకంటే డెడ్ బాడీని తీసింది బయటికి మేము, మా చేతులతో మేము బయటికి గుంజినాం. పక్కన పురుగుల డబ్బా కాదు కదా, కనీసం దా మూత కూడా లేదు. ఆ డెడ్ బాడీలో అండర్వేర్లో వచ్చేసి మందు సీసా బాటిల్ ఉంది. అతను ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు, పురుగుల మందు తాగాడు, చనిపోయాడు, అప్పులు ఉన్నాయంట, బెట్టింగ్లు ఉన్నాయంట. మరి అతను ఇష్టం వచ్చినట్టు మరి ఇక ఎందుకు రాస్తున్నాడు మాకేం అర్థం కావట్లేదు. ఇంకో విషయం మీకు మరీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఇలాంటి ఇన్సిడెంట్ల మీద లేనిపోని అపోహలు మాత్రం రాయమాకండి. మీకు చేతనైతేనేమో వర్క్ చేయండి. ఎట్లాగో ఫోన్ చేతిలో ఉందిగా, మైక్ డోర్ ముందు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఒప్పుకోరు. ఇన్ కేస్ పురుగుల మందు తాగి చనిపోయాడు, అతను డెడ్ బాడీ పక్కన డబ్బా దొరికిందన్న వ్యక్తి మీద మేము తలుచుకుంటే కేసు పెట్టగలుగుతాం. ఎందుకంటే మాకు ఆయన మీద అనుమానం ఉంది. ఇంతవరకు అసలు ఎవరు అండి పురుగుల మందు తాగి చచ్చిపోయిండు అని చెప్పేసి విత్ ఇన్ 1 వీక్లో ఆయన మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి క్షమాపణ చెప్తేనేమో ఓకే, లేకపోతే మాత్రం మేము దీని మీద చాలా రిజెక్ట్ అవుతాము. పురుగుల మందు డబ్బా అంత పర్టికులర్గా ఆయన చెప్పిండు అంటే ఆయన మీద మాకు చాలా అనుమానం ఉంది. ఆయన లింక్ కూడా మా దగ్గర ఉంది. మేము తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు పెట్టాలని మేము ఫిక్స్ అయిపోతున్నాము. ఆయనకు మేము ఒక వారం టైం ఇస్తున్నాం. అతను మర్యాదపూర్వకంగా మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి క్షమాపణ చెప్తేనేమో ఓకే, పర్లేదు. అడ్డగోలుగా మళ్ళీ లేని పుకారు పుట్టించి రాపిస్తే మాత్రం బాగోదు. దీని పరంగా మేము సోషల్ మీడియా ఛానల్లో కొంతమందికి వార్నింగ్ ఇస్తున్నాము, బతిలాడుతున్నాము.